అందరికీ నమస్తే అండి. నేను చెప్పాను కదా మా గల్లీ గణేష్ రోజు మేము చేసే పూజలు, మొన్న మా ఫ్యామిలీ నుంచి మేము ఇచ్చిన ప్రసాదాలు మీరందరూ చూసే ఉంటారు. ఇంకా 5 days అయిపోయింది. ఈరోజు నిమజ్జనం అనమాట. సో నిమజ్జనం పేరుకి పిల్లలు పెట్టిన చిన్న గణేశుడైనా పెద్దలందరూ పాల్గొని అన్ని విధాలా కాంట్రిబ్యూట్ చేసి చాలా పెద్ద ఎత్తున అంటే భారీ ఎత్తున చేసామండి. చూసారుగా ఎంతమంది జనాలు. మా బిల్డింగ్లో వాళ్ళు, మా టెనెంట్స్, మా నేబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్నమాట. కేటరింగ్ ఆర్డర్ చేసాము. బయట నుంచే ఫుడ్ వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్. ఇక్కడ నేను భోంచేస్తున్నాను కదా, నా ఎదురుగా ఉన్నది వైష్ణవి వాళ్ళ మదర్, మా చిన్న కోడలు వాళ్ళ మదర్. మేమిద్దరము ఇక్కడ పైన మండపం దగ్గర భోంచేస్తున్నాము. మా తీసియా, దీక్షిత, అర్జున్ బాబు ఇంకా చాలామంది వచ్చారండి. చాలా ఫుడ్ ఆర్డర్ చేసాము. మధ్యాహ్నము అందరికీ అన్నప్రసాదనము, తర్వాత ఈవినింగ్ ఏమో ఉట్టు కొట్టే కార్యక్రమం, తర్వాత వెహికల్ బుక్ చేసాము. ఇంకా నిమజ్జనానికి ట్యాంక్ బండ్ తీసుకెళ్ళాలని ప్లాన్ చేసాం. ఇదిగోండి మా బుజ్జి బాబు అర్జున్ బాబు కృష్ణుడి వేషం మళ్ళా వేసుకున్నాడు. అంటే ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది కదా, ఇది అర్జున్ బాబుకి మొదటి వినాయక చవితి. ఇదిగోండి ఫస్ట్ కొట్టే ఉట్టి. మూడు రకాల ఉట్లు తెచ్చారండి. అంటే పిల్లలు ఉత్సాహంగా వాళ్ళు ఆడుకోవడానికి పెద్దలందరూ సహకరిస్తేనే కదండి వాళ్ళు ఆడుకునేది. పొద్దున్నే ఈ పెద్ద పెద్ద డ్రమ్స్ తెప్పించి వీటిలో నిండుగా నీళ్లు నింపి పెట్టామన్నమాట. అదిగోండి అభిరామ్ చూసారా ఎలా తడుస్తున్నాడో. పిల్లలకు సరదా కదా, ఇప్పుడు ఉట్టి కొట్టే వాళ్ళ మీద నీళ్ళు ఎవరు ఎక్కువ కొట్టాలి అని. ఇంకా మా అర్జున్ ఉట్టి రెడీ అయిపోయింది. మా అర్జున్ బాబు చేత మొదట ఉట్టి కొట్టించాలని మా ఆడబడి చేతుకున్నారు. అదిగోండి చక్కగా పూలదండ వేయించుకొని నిజంగా కృష్ణుడిలాగే ఉన్నాడు చూడండి. ఇంకా ఉట్టి కొట్టడానికి రెడీ అనమాట. ఏం తెలీదు, అటు ఇటు చూస్తున్నాడు. ఆయనకి ఏంటో ఆ పూలదండ అవన్నీ చికాకుగా ఉన్నట్టుంది. కానీ మొత్తానికైతే రెడీ అయిపోయాడండి. ఇక వాడిది మొదటి ఉట్టు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. హారతి ఆయనకి. ఇవన్నీ చిన్న చిన్న అయినా పిల్లలకి ఎప్పుడు గుర్తుండిపోయే సంతోషాలు కదా. యాక్చువల్లీ మా అభిరామ్వి కూడా పిక్స్ ఉన్నాయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ పిక్చర్స్ షేర్ చేస్తాను. అప్పుడు యూట్యూబ్లో పెట్టాలని ఆలోచన రాలేదు. అదిగోండి ఏదో శాస్త్రానికి అర్జున్ బాబు చేత మొదట ఉట్టి కొట్టించామన్నమాట. ఇంకా తర్వాత స్టార్ట్ అయిందండి అసలైన ఉట్లు. పిల్లల చేతే స్టార్ట్ చేయించాము. వాళ్ళ ఉత్సాహం చూడాలి. అసలు ఎవరెవరిపైన నీళ్లు చల్లుతున్నారో, ఎవరెవరితో ఆడుతున్నారో, అసలు వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. అదిగాక బ్యాండ్ వేరే పెట్టించాము. ఇంకా బ్యాండ్ సౌండ్కి వీళ్ళ ఆవేశం చూడాలి. అంటే మామూలుగా బ్యాండ్ సౌండ్కి ఎవరికైనా కొద్దిగా ఉత్సాహం వస్తుంది కదండి. నాకైతే బ్యాండ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే అది ఒక మంచి ఫెస్టివ్ సౌండ్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు బ్యాండ్ సౌండ్ వింటే అదేదో మంచి ఫెస్టివల్, పెళ్ళో పెద్ద ఉత్సవమో జరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా నాకు పిల్లలు ఆడుతుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. గ్రూపులుగా విడిపోయి ఆడుతున్నారు. ఒక పక్కనేమో మొత్తం బాయ్స్ అన్నమాట, ఒక పక్కనేమో గర్ల్స్ గ్రూప్. ఎంత చక్కగా ఆడుతున్నారో. ఇంకా వీళ్ళ డాన్స్ చూసి బ్యాండ్ వాళ్ళకు ఉత్సాహం వస్తున్నట్టుంది. వాళ్ళు ఇంకా జోరుగా మోగిస్తున్నారు. ఇదంతానండి నైట్ 11 వరకు అయిందండి. అదిగోండి అర్జున్ బాబు సౌండ్కి ఏమాత్రం భయం లేదు, జనాలకు భయం లేదు. చక్కగా మా రాహుల్ ఎత్తుకొని ఆడిస్తుంటే ఆడుతున్నాడు చూడండి డాన్స్. అదిగోండి అసలు భయం లేదు, ఏం లేదు. కెమెరాకి చూస్తున్నాడు, పోజులు ఇస్తున్నాడు. ఇంకా అలా ఇది ఫైనల్ డాన్స్ అనమాట. ఇంకా రాత్రి అయిపోయింది. వెహికల్ బయలుదేరే ముందు మా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరు అబ్బాయిలను ఎత్తుకొని ఇంకా అదైన తర్వాత అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు. డ్రెస్ కోడ్ వైట్ అనమాట. అందరూ వైట్ వేసుకోవాలని డిసైడ్ అయ్యారనమాట. ఇదిగోండి మా అబ్బాయిలు వైష్ణవి, రవళి, అర్జున్, అభిరామ్ ఇంకా అందరూనండి అందరూ వైటే వేసుకున్నారు. వీళ్ళు కొందరు మా నేబర్స్, కొందరు మా పిల్లలు శ్రీకాంత్, సునీల్ వీళ్ళు. ఇంకా మా వినాయకుడిని వెహికల్ పైనకి ఎక్కించారండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో.
మేము సరదాగా వెహికల్ ముందు నించొని కొన్ని ఫోటోలు తీయించుకున్నాం. నేను ట్యాంక్ బండ్కి అయితే నేను వెళ్ళలేదండి, కానీ కింద పిల్లలు ఆడుకునే వరకు ఉండాలి కదా అని నేను కూడా వైట్ డ్రెస్ కూడా మెయింటైన్ చేశాను. అందరితో పాటు మనం కదా, గ్రూప్లో ఉంటే గ్రూప్లా ఉండాలి. ఇంకా నిద్ర లేదండి పిల్లలకి, 12 అయినా అసలు నిద్ర అనేది లేదు. ఈ ఉత్సాహం చూసి వాళ్ళకు ఉత్సాహం. ఇదిగోండి మా ఈ వినాయక కమిటీ అన్నమాట, ఇది కమిటీ గ్రూప్, గర్ల్స్ అండ్ బాయ్స్, మేమందరం కలిసి సరదాగా 7 days ఎంజాయ్ చేసామండి. టోటల్గా చాలా ఆనందంగా అనిపించింది. తీరా వెహికల్ బయలుదేరే ముందు తీయించుకున్న ఫోటోలు అనమాట ఇవి. ఇదే కాదండి, రేపు వచ్చే బతుకమ్మ పండగ కూడా నేను వీడియోస్ పెడతాను. అసలు ఎంత సరదాగా ఉంటుందో మీరు చూద్దురు. కానీ అందరూ బతుకమ్మలు తెచ్చి ఒకే చోట పెట్టి, ఈ ఆడపిల్లలందరూ మంచి డాన్సర్స్ అండి. వీళ్ళందరూ డాన్సర్ అంటే చాలా చక్కగా, ఏమాత్రం స్టేజ్ ఫియర్ కానీ ఏం ఇబ్బంది లేకుండా చక్కగా ఆడతారు డాన్స్. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఫైర్ క్రాకర్స్ అవి కాల్చారు, కొన్నేలేండి, ఎక్కువ కాదు. ఇది ఏదో 1000 వాళ్ళ ఏదో పెట్టినట్టున్నారు. వెహికల్ బయలుదేరే ముందనమాట. మేము ఇంకా కొన్ని ఫొటోస్, మేము లేడీస్ కొన్ని, జెంట్స్ విడిగా ఇలా ఫోటోలు తీయించుకుందాం అనమాట. అంటే మెమరీస్ ఉండాలి కదా, ఈ 2024 వినాయక చవితి మెమరీస్ ఉండాలని అలా తీయించుకున్నాం అనమాట. ఈ రెడ్లో ఉన్నది మా వాచ్మెన్ స్వామి అండి. అతను ఒక్కడే డ్రెస్ కోడ్ పాటించలేదు, ఎందుకనో ఏమో. ఇంకా మిగతా అందరూ వైటే వేసుకున్నారండి. ఇక వీళ్ళ డాన్స్, ఆ బ్యాండ్ వాళ్ళ మేళం భలే ఉందండి. అసలు మొత్తం మా వీధి అంతా దద్దరిల్లిపోయింది ఆ రోజు నైట్ 11:30 వరకు. పిల్లలు చూడండి, అసలు అర్జున్ని చూడండి, అభిరామ్ని చూడండి, ఏమాత్రం భయం లేదు, ఏమీ లేదు, చక్కగా డాన్స్ ఆడుతున్నారు. వాళ్ళ నిద్రపోయే టైం ఎప్పుడో దాటిపోయింది, అయినా వాళ్ళకు ఏమాత్రం తేడా లేదు. ఇప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంకా కొద్దిసేపట్లో బయలుదేరతారనగా ఇంకా లాస్ట్లో పిల్లలు, మగపిల్లలు ఆడపిల్లలు ఇంకా డాన్స్ ఆడతామని వాళ్ళ బ్యాండ్ వాళ్ళకి చెప్తున్నారు, ఇంకా వాయించండి, మేము ఇంకా ఆడతాం. ఇదిగో చూడండి మా అమ్మాయిల గ్రూపు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళు డాన్స్ చేస్తుంటే చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఇంకా ఇట్లానే దాదాపు ఒక 1 hour పైనే పిల్లలు అలసిపోకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారండి. ఈ వినాయక చవితికి ఉన్న సందడి మరి ఏ పండగకి ఉండదు కదండి. మొత్తం దేశం అంతా సందడే. ఇంకా వెహికల్ బయలుదేరిపోయి మెయిన్ రోడ్ పైనకి వచ్చిందనమాట. ఇది బయలుదేరే ముందు తీసినవి. కొందరు పిల్లలు, ఆడపిల్లలందరూ వెహికల్లో ఎక్కారు, మిగతా వాళ్ళందరూ 2 wheelers 4 wheelersలో ఫాలో అయ్యారనమాట. అట్లా ట్యాంక్ బండ్ వరకు వెళ్ళే ప్లాన్ అనమాట. అప్పటికే దాదాపు 12 అవ్వస్తుందిలేండి. ఈ పిల్లలు బయలుదేరిపోయారు. ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాక అక్కడ సందడైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు కదండి. ఎంతమంది వినాయకులు. నేను వెళ్ళలేదండి, ఈ వీడియో మా పిల్లలు తీసిన వీడియో అనమాట. నేను మీకు ఆ వీడియో ద్వారానే చూపిస్తున్నాను. ఇంకా ట్యాంక్ బండ్ పైన వినాయకుల నిమజ్జనం గురించి నేను చెప్పేది ఏముంటుంది చెప్పండి. ఆ సందడే వేరు కదా. ఎంత చక్కని విగ్రహాలో ఒకదాన్ని మించి ఒకటండి. ఇది చూస్తే ఇది బాగుందని, దాని తర్వాత చూస్తే అది ఇంకా బాగుందని, అలా అనమాట. ఇంకా ఆడపిల్లలు గ్రూప్లో ఉన్న ఏమి ఇబ్బంది ఏం లేకుండా పోలీసు వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉన్నారండి ఈసారి. వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఎక్కడ చూసినా వాళ్ళ చెక్ పోస్టులు, పోలీస్ వెహికల్స్ ఇట్లా గ్రూపులుగా ఉండనీయకుండా అలా జాగ్రత్తగానే చూస్తున్నారు. అందులో మా గ్రూప్లో అందరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారులేండి, భయం ఏం లేదు. ఇంకా అక్కడ నిమజ్జనానికి ముందు అక్కడ బండిలో నుంచి దింపి పూజ చేసి హారతిస్తారు కదా, ఆ కార్యక్రమం అన్నమాట. ఇంకా వినాయకుడికి వీడ్కోలు, అదిగోండి బాయ్ బాయ్ గణేష అంటూ నిమజ్జనం అయిపోయింది. అసలు గణేష్ ఇంట్లో ఒక మెంబర్ లాగా ఉంటాడు కదండి వినాయకుడు. ఆయన్ని పంపించేసే రోజు ఎవరో మన వాళ్ళని ఏదో వేరే ప్లేస్కి పంపిస్తున్నంత బాధ అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ మాత్రం వినాయక చవితికి ఒక్కటే ప్రత్యేకం అండి. అదిగో చూసారా క్రెయిన్లు, పోలీసు బందోబస్తు ఎలా ఉందో. ఇదిగోండి మా వినాయకుడు బయలుదేరక ముందు తీసిన ఫోటోలు.
జై గణేష్.